యోబు గ్రంథము 23వ అధ్యాయం 8వ వచనము నుండి వచనం వెంబడి వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా ఆలకించండి. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. చదవబడినటువంటి లేఖనములలో నుండి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు యోబు భక్తుడు తెలియజేయుచున్నాడు. ఈ అధ్యాయమంతయు మనము గమనించినట్లయితే యోబు దేవుణ్ణి వెతుకుచూ ఉన్నాడు. ఎవరిని వెతుకుతున్నాడండి? దేవుణ్ణి వెతుకుచూ ఉన్నాడు. మన జీవితంలో ఎవరైనప్పటికీ యోబుకు కలిగినటువంటి శ్రమలు గనక మనకు కలిగితే మనము దేవుణ్ణి వెతుకుతామా, దేవుణ్ణి దూషిస్తామా? దేవుణ్ణి వెతుకుతామా, దేవుణ్ణి ప్రశ్నిస్తామా? దేవుణ్ణి వెతుకుతామా, లేక దేవుని గురించి అవహేళనగా మాట్లాడుతామా? ఈరోజు ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. యోబు తనకు కలిగినటువంటి శ్రమలో దేవుడు తనకి దూరమైపోయాడు అని అనడం లేదు, తానే దేవునికి దూరముగా వచ్చాను అంటున్నాడు. అందుకొరకే తాను దేవుని యొక్క సన్నిధి నుండి దూరం వచ్చినటువంటి ఆ ఫీలింగ్, ఆ భావన తనలోకి కలిగింది కనుకనే ఇప్పుడు మరలా ఆ సర్వశక్తి గల దేవుణ్ణి కనుగొనడం కొరకై తాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, యోబు యొక్క జీవితంలో కలిగిన శ్రమలన్నీ మనకు తెలుసు, కష్టాలన్నీ మనకు తెలుసు, అవమానాలన్నీ మనకు తెలుసు, నిందలన్నీ మనకు తెలుసు. స్నేహితులు ఆదరించడానికి వచ్చినటువంటి స్నేహితులు కూడా అవహేళన చేసిన విధానం మనకు తెలుసు. ఇవన్నీ ఉన్నప్పటికీ తాను ఎవరి కొరకు కనిపెడుతున్నాడు? ఎవరిని వెతుకుతున్నాడు? ఎవరి కొరకై తాను నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు? ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి నీవు జీవము గల దేవుణ్ణి వెతుకుతున్నావా? దేవుణ్ణి కనుగొంటున్నావా? దేవుని గురించి నీవు పరిశీలన చేస్తున్నావా? ఇక్కడ యోబు అంటాడు, నేనైతే నా దేవుణ్ణి కనుగొనడం కొరకై నేను తూర్పునకు వెళ్ళాను, ఉత్తరమునకు వెళ్ళాను, పడమటికి వెళ్ళాను, ఆ యొక్క దక్షిణానికి వెళ్ళాను. ఇన్ని చోట్ల కంటే నలుదిశలా నేను వెతికి ఉన్నాను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనందరి జీవితాల్లో దిక్కులున్నాయి, నలుదిక్కులు మనం వెతుకుచూ ఉన్నాం. దేవుడు ఎక్కడున్నాడా అని వెతుకుచూ ఉన్నారా మీరు? దేవుడు నన్ను వెతుకులాడి నన్ను కనుగొందురేమో అని మన యొక్క సరిహద్దుల్లోనే పొలిమేరలు ఏర్పాటు చేశాడట. దేవునికి స్తోత్రం. మన పొలిమేరల్లోనే సరిహద్దులు ఏర్పాటు చేశాడు. దేవుని గూర్చిన సూచనలు, దేవుని గూర్చినటువంటి అవగాహనలన్నిటినీ కూడా మన కొరకు ఏర్పాటు చేశాడు. అయితే తనకు కలిగినటువంటి నష్టం, తనకు కలిగినటువంటి బాధ, తనకు కలిగినటువంటి ఆ వేదన, తనకు కలిగినటువంటి అవమానం ఎవ్వరూ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవ్వరూ పొందలేదు. అంతటి భయంకరమైన పరిస్థితులు గుండా యోబు వెళ్తున్నప్పుడు ఇంకా తాను ఎవరిని వెతుకుతున్నాడండి? దేవుణ్ణి వెతుకుతున్నాడు. మనందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. దావీదు భక్తుడు కూడా 10వ కీర్తనలో అంటాడు కదా, మొదటి చరణంలో మనం చూస్తే, యెహోవా నీవెందుకు దూరముగా
నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు అని అంటాడు. మరొక చోట 20వ కీర్తన 22వ కీర్తన మొదటి చరణం, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తత్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అంటాడు. కాబట్టి కీర్తన గ్రంథంలో చాలా చోట్ల ఈ యొక్క మాట మనం చూస్తున్నాం. అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? దేవుడు మనల్ని వదిలి దూరముగా ఉన్నాడా? యోబు విషయంలో నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, దైవికమైన విషయాల్లో తనలాంటి వాడు ఎవ్వడునూ లేడని దేవుడే తన గురించి స్వయాన సాక్ష్యం ఇచ్చాడు కదా. మరి అలాంటి యోబు అనుదినము దేవునితో సంభాషించి, అనుదినము దేవునితో గడిపి, అనుదినము దేవునికి ప్రార్థన చేసి, అనుదినము దేవుని స్తుతించి, అనుదినము దేవునికి బలి అర్పణ అర్పించే ఈ యోబు జీవితంలో కొన్ని దినాలుగా, కొన్ని నెలలుగా అర్పణలు లేవు కానీ ఆర్తనాధ్వనులే ఉన్నాయి. తన జీవితంలో తాను ఆస్తిని కోల్పోయినందుకు ఏడవడం లేదు, పిల్లలను కోల్పోయినందుకు ఏడవడం లేదు, పరువు పోయినందుకు ఏడవడం లేదు, గౌరవం అంతా నేలమట్టమైపోయినందుకు ఏడవడం లేదు. కానీ దేవుడు తనకి దూరముగా ఉన్నాడనే విషయాన్ని తను తట్టుకోలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడు దూరముగా ఉన్నాడా? యోబు అంటాడు, నేను తూర్పు దిశకు వెళ్ళాను, అక్కడ ఆయన కనబడలేదు. పడమరి దిశకు వెళ్ళాను, అక్కడ నాకు కానరాలేదు. ఎక్కడికి వెళ్ళాడట? ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయి, ఎందుకంటే ఆయన సభా పర్వతం ఉత్తర దిశలో ఉందని బైబిల్ చెప్తుంది. ఉత్తర దిక్కులో ఆయన సభా పర్వతం ఉంది. అందుకొరకే ఉత్తరపు వాయువు వేంచేయము అని పరమగీతాల్లో ఆ యొక్క భక్తురాలు ఆహ్వానిస్తుంది, దేవుని యొక్క గాలిని వీయమని. ఉద్యానవనం మీద ఉత్తర వాయువు వీయునుగాక. ప్రియమైన వాళ్ళారా, మరి ఆయన కార్యములు చేయు ఉత్తర దిశకు నేను వెళ్ళాను అంటే ఆయన హస్తము కార్యాలు జరిగిస్తుంది. దేవుడు తన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన హస్తము కార్యాలు జరిగిస్తుంది, కానీ ఆయన నాకు కనబడలేదు. ఆయన కార్యాలు నాకు కనబడుతున్నాయి, ఆయన యొక్క అద్భుతాలు నాకు కనబడుతున్నాయి, ఆయన నాకు కనబడలేదు. దక్షిణ దిక్కునకు వెళ్ళాను, అక్కడ ఆయన తన ముఖమును త్రిప్పుకుని ఉన్నాడు, నేను ఆయన్ని కనుగొనలేకపోయాను అని చెప్తూ తన విశ్వాసాన్ని ఉన్నతమైన రీతిలో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, మన యొక్క జీవితంలో, మన యొక్క బ్రతుకులో కూడా యోబు లాంటి విశ్వాసం మనకి కూడా ఉండును గాక. తన విశ్వాసానికి ఒక గొప్ప పరీక్ష వచ్చింది. ఏ దిశకు వెళ్ళినా దేవుడు కనబడలేదు, ఏ దిశలోనైనా దేవుడు తనకి కనిపించలేదు, కానీ తనకు తెలుసు దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వెళ్ళే మార్గం ఆయనకి తెలుసు, నేను అనుభవిస్తున్న ఈ శ్రమలు ఆయనకి తెలుసు, నా కష్టాలు ఆయనకి తెలుసు, నా బాధలు ఆయనకి తెలుసు, నాకు నిలవరలైన వారు, స్నేహితులైన వారు, ఆదరించడానికి వచ్చిన వారు అవమానపరచడం ఆయనకు తెలుసు. నేను వెళ్ళు మార్గము ఆయనకు తెలియును. ఆయన నన్ను శోధించిన తరువాత, ఇప్పుడు నాకు ఆయన ఎందుకు కనబడడం లేదంటే, ఇప్పుడు నన్ను ఆయన ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. నేను ఇప్పుడు అగ్నిగుండములో ఉన్నాను, నేను ఆ మండుచున్న గుండములో ఉన్నాను గనుక ఆయన నాకు కనబడటలేదు, కానీ ఆయనకు నేను కనబడుచున్నాను.
నాకు ఆయన కనిపించట్లేదు, కానీ నా పరిస్థితి అంతా దేవునికి కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, తన యొక్క జీవితంలో, తన యొక్క బ్రతుకులో భయంకరమైన శ్రమలలో కూడా తన విశ్వాసాన్ని తాను ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శ్రమల ద్వారా తనకున్న సమస్తము కాలిపోయాయి, కానీ తన విశ్వాసము కాలిపోలేదు, తన భక్తి కాలిపోలేదు, తన ఆత్మీయత కాలిపోలేదు. ఆత్మీయ జీవితంలో తను ఇంకనూ విశ్వాసము గలవాడై, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఆయన్ని చూడలేకపోయాను, నేను ఆయన్ని కనుగొనలేకపోయాను, కానీ నా దేవుడు నన్ను కనుగొన్నాడు. నా దేవునికి నా మార్గాలన్నీ తెలియను. చాలా సందర్భాల్లో మన జీవితంలో దేవుడితో ఉంటేనే దేవుడు ఎక్కడున్నాడు అని అంటాడు. పిల్లల్లాగే నీ పాలు త్రాగి నీ రక్తమంతా పీల్చేసి నువ్వు వండినటువంటి వంట తినేసి నువ్వు నాకు అమ్మవే కాదు అంటారు పిల్లలు. అవునంటారు కాదంటారు. నువ్వు నన్ను ఎందుకు కన్నావు అని అంటారు. కానీ వారి ఒంట్లో ఉన్నదంతా మనమే అని వారికి తెలియదు. వాళ్ళు మనల్ని ఎంత అసహించుకున్నా మనం వారి మీద ప్రేమ చూపిస్తూనే ఉంటాం. ఆ ప్రేమ వారికి తెలియదు. అలాగే చాలా సందర్భాల్లో దేవుడు మనకి సమీపంగా ఉన్న మన జీవితంలో కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఆయన్ని కనుగొనలేకపోతున్నాం, కానీ మన ప్రతి కష్టములో దేవుడు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. నీ నిందలో ఆయన ఉన్నాడు, నువ్వు ఏడవబడినప్పుడు ఆయన ఉన్నాడు, నీ అనారోగ్యంలో ఆయన ఉన్నాడు, నీ పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుకనే మనం ఇక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక రోజున యేసుక్రీస్తు వారిని ఫిలిప్పు అడిగాడు. యోహాను సువార్తలు మనం చూస్తే 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం, 14వ అధ్యాయాన్ని మనం చూస్తే 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలును అని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనెంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? దేవునికి స్తోత్రాలు. నేను ఇంతకాలం నీతో ఉన్నాను కదా, ఇంకా నీవు నన్ను ఎరగలేదా? నీతోనే ఉన్నాను, నీతోనే జీవించాను కదా. ప్రియమైన వారులారా, ఫిలిప్పును యేసుక్రీస్తు వారు కనుగొని పిలిచాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో చూస్తే, యోహాను యొక్క బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యులిద్దరూ, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువును చూచి చెప్పగానే ఆ యేసయ్యను వెంబడించారట. యోహానును విడిచి యేసయ్యను వెంబడించారు. ఆ ఇరువురు యేసయ్యను వెంబడించిన తర్వాత యేసుక్రీస్తు వారు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఫిలిప్పును కనుగొని, ఫిలిప్పును నన్ను వెంబడించమని పిలవగానే ఫిలిప్పు వచ్చాడు. ఈ ఫిలిప్పు నతానియేలుకి, ఆంద్రే లేక పేతురికి కూడా తెలియజేశాడు. పేతురు గారికి చెప్పాడు, పేతురు, ఇదిగో మేము యేసయ్యను కనుగొన్నాం, మెస్సయ్యాను కనుగొన్నాం, రా అని చెప్పగానే పేతురు కూడా యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత మనం చూస్తాం నతానియేలు గురించి. నతానియేలుకు తెలియజేశాడు, ఇదిగో నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని. నతానియేలు అంటే వచ్చి చూడు అన్నాడు. ఆ సమయంలో ప్రభువారు కూడా అంటున్నాడు, ఇదిగో ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉండక మునిపే నేను నిన్ను చూచి తిని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఫిలిప్పు దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాట విని ఆయన వెంబడించి ఆయన చేసిన ప్రతి కార్యంలో పాలిభాగస్తుడయ్యాడండి. ఎలా అనగా,
యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చిన్న చేపలను అద్భుతం చేయక మునుపు ప్రజలందరూ ఆకలితో ఉన్నారు. కనికరము పొంది వారికి ఆహారం పెట్టాలని మొదట పిలిచింది ఫిలిప్పునే. ఫిలిప్పో, ఇదిగో ఈ ప్రజలందరికీ నువ్వేం చేయాలి, ఆహారం పెట్టాలి అని అన్నాడు. కానీ ఆ ఫిలిప్పు ఆ సమయంలో అంటే, అయ్యా వీరందరికీ ఆహారం పెట్టాలంటే ఇంచుమించు 200 దేనారాలైనా కావాలి, ఎక్కడి నుంచి వీరికి ఆహారం తీసుకొచ్చి పెట్టగలము అని ప్రశ్నించిన ఫిలిప్పు ఈ ఫిలిప్పు. అంతేకాదు, యెరూషలేములో మహా ఉత్సవం జరుగుతున్నప్పుడు గ్రీకు దేశం నుండి వచ్చినటువంటి వారు ఫిలిప్పు యొద్దకు వచ్చి, మేము యేసును చూడగోరుచున్నాము అని అన్నారు. ఆ సమయంలో ఫిలిప్పు ఆంద్రేయకు చెప్తే ఈ ఇద్దరు కలిసి యేసు యొద్దకు వారిని తీసుకుని వచ్చిన సంఘటన మనం గమనిస్తాం. ఇలాగా ఫిలిప్పుకు యేసయ్యకు మధ్య చాలా అద్భుతమైన అనునావ సంబంధం ఉంది. అయితే ఇన్ని కార్యాలు చూసిన ఈ ఫిలిప్పు, అద్భుతాలు చూసిన ఈ ఫిలిప్పు, తన స్వహస్తాలతో అద్భుతాలు చేసిన ఈ ఫిలిప్పు మరలా యేసయ్యని అంటున్నాడు. ఎందుకంటే యేసయ్య అన్నాడు, మీ హృదయంలో కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వసించున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఇదిగో నేను నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్పుండేవాడిని అని చెప్తూ, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి ఇంటి ఎవరు రాలేరు అని చెప్పాను. అలాగ చెప్పినప్పుడు ఈయన ఎలాగే వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మాకెవరు కావాలి ఇప్పుడు? తండ్రి. తండ్రి అంటే ఎవరు? దేవుడు. దేవుడు మాకు కావాలి, దేవుడు మాకు కనబడాలి అని ఫిలిప్పు ఇప్పుడు తండ్రి అంటే దేవుడిని అడుగుతున్నాడు, లేక ప్రభు అయిన యేసుక్రీస్తు అని అడుగుతున్నారు. యేసయ్యా మాకు తండ్రిని చూపించు, అంతే చాలు అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి? నేనింతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన యొక్క జీవితంలో ఒకవేళ దేవుడు ఎక్కడున్నాడు, వేర్ ఇస్ గాడ్, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏమయ్యాడు అనే ఒక అనుమానము, సందిగ్ధత మీలో ఉంటే, ఈరోజు యోబు మనకి తెలియజేస్తున్నట్టుగా ఒకవేళ మనము దేవుణ్ణి కనుగొనలేకపోవచ్చు. మనకున్నటువంటి కష్టాలను బట్టి, వ్యాపకాలను బట్టి, నిందలను బట్టి, సమస్యలను బట్టి, వెళ్ళుచున్న ఒడిదుడుకులను బట్టి ఆయన్ని మనము కనుగొనలేకపోయాం. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి పరిస్థితులు భౌతికమైన నేత్రాలను మూసివేస్తున్నాయి. అదే సమయంలో అంతరాత్మను కూడా, మనోనేత్రము కూడా మూయబడుతుంది. బాహ్యమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఆత్మ మీద ప్రభావితం చేస్తాయి. శరీర సంబంధమైన బలహీనత మనస్సును నలగగొడుతూ ఉంటాయి. కాబట్టి మనస్సు నలిగిపోయినప్పుడు, హృదయము నలిగిపోయినప్పుడు మన ఆత్మ వికసించడం కష్టమైపోతుంది. కాబట్టి ఈరోజు జీవము గల దేవుడు మనందరికీ తెలియజేస్తున్నటువంటి మాట ఏమనగా, శరీరము కృషించిపోయినా, ఎముకలు ఇరిగిపోయినా, మన జీవితములో భౌతికంగా ఎంత నష్టము జరగాలో అంత నష్టము జరిగినా ఆత్మ మాత్రము సిద్ధంగానే ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆత్మ ద్వారా ఈరోజు నీలో ఉన్న విశ్వాసాన్ని మరలా నీవు పురుకొల్పు, నీలో ఉన్న నమ్మకాన్ని నువ్వు మరలా పురుకొల్పు. అందుకొరకే యోబు యొక్క జీవితంలో అన్నిటినీ సాతానుడు నాశనం చేయగలిగాడు, కానీ దేవుని మీద తనకున్న నమ్మకాన్ని నాశనం చేయలేకపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుని మీద తనకున్నటువంటి ఆ గొప్ప నమ్మకాన్ని టచ్ చేయలేకపోయాడు, తాకలేకపోయాడు. విశ్వాసాన్ని తాకలేకపోయాడు, భక్తిని తాకలేకపోయాడు, ఆత్మీయతను తాకలేకపోయాడు. అన్నిటినీ తాకాడు. కారణమే మనకు దేవుడే చెప్పాడు, తన శరీరాన్ని ముట్టుకోవడానికి నేను అవకాశం ఇస్తాను, తన ప్రాణాన్ని ముట్టుకోవడానికి నేను నీకు అవకాశము ఇవ్వను. ఇప్పుడు తన ప్రాణం దేవుని ఆత్మలోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనందరి జీవమును దేవుడు తన మూటలో కట్టి ఉన్నాడు, దాచి ఉన్నాడు. కాబట్టి ఏమైపోతే అయిపోనాయి. నా దేవుడు నా మార్గం ఎరిగిన వాడు. నేను ఎక్కడికి వెళుతున్నాను ఆయనకి తెలుసు, నేను వెళ్ళు మార్గము ఆయనకి తెలుసు. నేను ఎంత
కఠినమైన మార్గం గుండా వెళ్ళుచున్నాను, ఎన్ని కష్టాల మార్గం గుండా వెళ్ళుచున్నానో, ఎన్ని నిందల మార్గం గుండా వెళ్ళుచున్నానో నా దేవునికి తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను, నా నమ్మకత్వాన్ని నేను విడిచిపెట్టను. చూడండి, ఈ మాటలను బట్టి షద్రక్, మెషక్, అబేద్నెగో, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మా దేవుని యందే నమ్మిక ఉంచుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటని వారికి తెలుసు, వారు దేవుడు సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించలేదు అనుకోండి, మా దేవుడు లేడని మీరు అనుకోవద్దు. ఆయన ఉన్నాడు. మేము అగ్నిగుండంలో చనిపోవడం ఆయన చిత్తమైతే మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మా దేవుడు రక్షిస్తే నిశ్చయముగా ఆయనే మా దేవుడు. ఆయన రక్షించినా మా దేవుడే, రక్షించకపోయినా ఆయనే మా దేవుడు అని షద్రక్, మెషక్, అబేద్నెగోలు చెప్పారు. ప్రియమైన వాళ్ళారా, వారి యొక్క విశ్వాసమును, వారి యొక్క నమ్మకమును లోకమంతా వీక్షించింది. అందరూ వారి కన్నులను పెద్దవి చేసుకుని చూశారు. అగ్నిగుండం ఇంకా వేడంతలుగా మండించబడింది. అయినను సర్వశక్తి గల దేవుడు వారి మధ్యకు వచ్చేసాడు. నమ్మిన వారు చప్పట్ల కొట్టి దేవుని మహిమపడతారు. వీరు రాజు చేత ప్రశ్నించబడుతున్నప్పుడు జన సమూహం అంతా వీరిని, అరే ఎందుకు అనవసరంగా చనిపోతారు, మీరు గొప్ప జ్ఞానులు కదా, మీకు అసలే బుద్ధి ఉందా, ఒక్క మాటకు లోబడితే సరిపోతుంది కదా, మరణానికి ఎందుకు వెళ్ళిపోతున్నారు వెర్రి వారిలాగా, మీరు జ్ఞానులు కదా, అనేక మంది జ్ఞానుల్లో మీరు శ్రేష్టమైన జ్ఞానులుగా ప్రత్యేకించబడిన వారు కదా, జ్ఞాని ఎవడైనా చచ్చిపోతాడా, ఎందుకు రాజుగారి మాట వింటే సరిపోతుంది కదా అని చుట్టూ ఉన్నవారు అన్నారు. కానీ వీరి జ్ఞానం భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనటువంటిది. అందుకొరకే వారి తీర్మానం పరలోక సింహాసనాసీనుడైనటువంటి ప్రభువుని వారు ఉన్న అగ్నిగుండంలోనికి రప్పించగలిగింది. దేవునికి స్తోత్రం. నేను బిడ్డలు ఒక మాట చెప్తాను. వీరు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు అమ్మోయ్ బాబోయ్ కాలిపోతున్నాం అని అనలేదట. దేవానికి స్తోత్రం. దేవా నీవే దయాళుడవు, నీవే కరుణగల దేవుడవు, నీ నామమే స్తుతించబడునుగాక అని దేవుని స్తుతిస్తే ఆయన సింహాసనాన్ని విడిచి ఈ యొక్క ముగ్గురు యవ్వనులు స్తుతిస్తున్న ఈ స్తుతి యొక్క సింహాసనం మీదకి ఆయన ఆసీనుడైపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ అగ్నిగుండమే ఆయన సింహాసనం అయింది. వారితో కలసి అగ్నిగుండములో ఆయన సంచరించాడు. ఈరోజు ప్రభు నీతో ఉన్నాడు. నీతో ఉన్న సంగతి నీకు తెలియదు. నేను అనుకుంటాను షద్రక్, మెషక్, అబేద్నెగోలకి ఆయన కనబడలే. మరి ఎవరికి కనబడ్డాడు? రాజుకు, నెబుకద్నెజరుకి కనబడ్డాడు. ఆయన విసిరివేయమని చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన కనబడ్డాడు. ఈరోజు నీ శ్రమలో నీ ఉన్నప్పుడు నీకు దేవుడు కనబడకపోవచ్చు, కానీ నిన్ను చూస్తున్న వారందరికీ నీ దేవుడున్నాడు. కాబట్టే నీవు రక్షించబడ్డావమ్మ. నిజంగా నీ దేవుడు గొప్పవాడు. ఈ శ్రమలో నిన్ను కాపాడాడు, ఈ కష్టంలో నిన్ను కాపాడాడు, ఈ ఒత్తిడిలో నిన్ను కాపాడాడని అన్యజనులు సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుడు చేస్తున్నాడు. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు జీవము గల దేవుణ్ణి వెతకడం కొరకు నీవు తూర్పు దిక్కుకు, పడమర దిక్కుకు, ఉత్తర దిక్కుకు, దక్షిణ దిక్కుకు కాదు వెళ్ళవలసింది. నీ అన్ని దిక్కులకు నిలయమైన నీ హృదయాన్ని ఒక్కసారి దేవుని మీద ఆనుకునేటట్లు చేయి. ఆ గొప్ప దేవుని యొక్క ప్రత్యక్షత నేరుగా నీ హృదయంలోనికి వస్తుంది. ఆమేన్. నీ కష్టకాలంలో, నీ నష్టకాలంలో, నీ దుఃఖ కాలంలో, నీ వ్యాధి కాలంలో జీవముగల దేవుడు చెప్పినటువంటి వాక్యములన్నీ, నీవు విన్న వాక్యములన్నీ ఈ హృదయములో గనక భద్రపరుచుకుంటే సమయం వచ్చినప్పుడు ఖచ్చితముగా ఆయన తన వాక్యము ద్వారా నిన్ను బలపరిచి నీ పరిస్థితులన్నింటిలో నుంచి నిన్ను బయటికి రప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, తన స్నేహితులందరితో చెప్తున్నాడు, నా దేవుడు ఒకవేళ నాకు కనబడకపోవచ్చు, కానీ నా దేవునికి నేను కనబడుచున్నాను. మీరు దేవునికి కనబడకపోవచ్చు, కానీ మీరెవరికి కనబడుతున్నారు?
దేవునికి కనబడుతున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో సర్వశక్తి గల జీవం గల దేవునికి మనం అప్పగించుకుందాం. ఫిలిప్పులాగా ప్రభు యొక్క కార్యాలన్నీ అనుభవించి ఆయన ద్వారా దీవించబడ్డాం, ఆయన ద్వారా ఆశీర్వదించబడ్డాం, ఆయన ద్వారా మేలులు పొందుకున్నాం, ఆయన ద్వారా ఈ గొప్ప స్థితికి వచ్చి ఉన్నాం. ప్రభువా, కేవలము నీ కృపయే, నీ కృప వలనే మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపయే నాయనా అని పాడి స్తుతించి గణపరిచి మహిమపరిచి ప్రార్థించి ఉన్న మనమే దేవుడు ఎక్కడున్నాడో మాకు కనపరచు అంటున్నాం. అలాగ కాక మనతో కూడా మన అన్ని పరిస్థితులు మనతోనే ఉన్న యేసయ్యని ఈరోజు కనుగొందాం. ఆ గొప్ప దీవెనలు మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి అందరూ. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్ అండ్ లుక్ టు జీసస్. మహాగణుడైన మా తండ్రి, ఈ లోకంలో ఎన్ని దిశలకు మేము వెళ్ళినా మేము కనుగొనలేము, కానీ మా హృదయమును నీ దిశ తట్టు తిప్పినప్పుడు, నీ వైపు త్రిప్పగానే, మా మనస్సు నీ వైపు త్రిప్పగానే మాకు నీవు ప్రత్యక్షమైన దేవుడవు నాయనా. ఆనాడు యోహాను పద్మాసు దీపంలో ఉండి తన ఆత్మతో నిన్ను ఆరాధిస్తుండగా ప్రభువా నీవు అతనికి ప్రత్యక్షమై ఆ యోహానుకు నిన్ను గూర్చిన ప్రత్యక్షతను కనపరిచిన దేవుడవు. ఈరోజు మాకు అలాంటి ప్రత్యక్షత మాకు దయచేయండి. మేము అనేకమైన సార్లు అరణ్య జీవితాన్ని, చీకటి కలిగినటువంటి జీవితాన్ని, నాశనకరమైనటువంటి పరిస్థితులు గుండా మేము వెళ్ళుచున్నాం. అయినను నీవు మాకు కనబడుటలేదు, కానీ మాతోనే నీవు ఉన్నావు. మమ్మల్ని నీ మాట ఆదరిస్తుంది, మమ్మల్ని నీ వాక్యం బలపరుస్తుంది. కీర్తనగాడు చెప్పినట్లు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించునను, ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డి కర్రయు నీ దండమును ఆదరించును అని కీర్తనగాడు చెప్పినట్లుగా ఈరోజు మా జీవితంలో ఎల్లప్పుడూ నీ ఆదరణ చేత బలపరచబడుతూ ముందుకు సాగిపోయే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.